విషయం చెప్పనా, నువ్వు నమ్ము నమ్మకపో, నీ దేవునికి నీ జీవితం నచ్చాలి కానీ నువ్వు పెంట కుప్పల మీద ఉన్న ప్రపంచమే నిన్ను ఎదుక్కుని వచ్చి నేను చూడాలనుకుంటుంది. ఇది నిజం, ఇది అనుభవించండి. మనం గొప్పవారం కాదు, మన దగ్గర అంత టాలెంట్స్ లేవు, ఏ విధముగా చూసినా మనం ఎందుకు పనికిరాని వాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చాలి, ఈ లోకానికి నువ్వు ఒక కదులుతున్న వింత. యోహాన్ని ఎత్తుక్కుంటూ చూడండి, ఎంత బాగుందో ఆ వాక్యం. ఈ రోజు కూడా వాక్యం ఎత్తుక్కుంటుందట. ఎందుకో చెప్పనా, ఆ రోజు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నాడో, ఈ రోజు కూడా ఈ ప్రధానమైన దైవజనులు ఉన్న కాలంలో నేను ఎవరి ద్వారా మాట్లాడాలని వాక్యం ఎత్తుక్కుంటూ తిరుగుతుందట. అని ఏమన్నారు తెలుసా, చీకటి కాలములో ఒక ఆశాజ్యోతట. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. నిజమే, లోకమంతా చీకటితో నిండిపోయింది. దేవుని కళ్ళల్లో నుండి చూస్తే ఎక్కడో మిలుక్కు మిలుక్కుమని మెరుస్తున్నాడు అరణ్యంలో. ఆ అబ్బాయిని ఎత్తుక్కుంటూ వాక్యం వచ్చిందట, నీ ద్వారా మాట్లాడుతానని. వాక్యమే అవసరం అండి సమాజానికి. వాక్యం లేకపోతే సమాజం మారదా అంటే నేను చెబుతున్నాను, మారదు.